ఆర్గానిక్ గా పండేటివి. 2000 తర్వాత మనము లైఫ్ స్టైల్ మారిపోయింది. మనిషి కంప్యూటర్ వెనుక పరిగెడుతూ ఉన్నాడనమాట. పరిగెడుతూ ఉన్నాడు. ఏ వర్క్ చేసినా కంప్యూటర్ ముందు కూర్చొనే చేస్తున్నాడు. పల్లెటూర్లలో అయితే ఒక రకంగా ఉంటుంది, తర్వాత సిటీలో అయితే ఒక రకంగా ఉంటుంది అనమాట. లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. తర్వాత మనం తీసుకునే ఫుడ్, తర్వాత వాటరు, మనము ఊర్లలో అయితే బావిలో నీళ్లు, తర్వాత వాటి ఇతరత్ర చెరువుల్లో గుంటల్లో తాగే వాళ్ళం. ఇప్పుడు ప్యూరిఫై చేసిన మంచి నీళ్లు తాగుతున్నప్పటికీ కూడా చాలా రకాల డిసీజెస్ వస్తున్నాయి. వాటర్ తీసుకున్నామంటే జలుబు, దగ్గు, తర్వాత ఇతరత్ర కారణాలు, జ్వరం ఇలాంటివి వస్తూ ఉంటాయి. మన ఊర్లలో అప్పుడు తాగే నీళ్ళకి ఇప్పుడు తాగేటువంటి వాటర్ కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది అనమాట. తర్వాత ఇక్కడ మన సైడ్ అయితే సిటీల సైడ్ అయితే మాత్రం మనిషి చాలా వీక్ అయిపోతున్నాడు. వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ, తర్వాత వాటర్ కంటెంట్ కానీ, తర్వాత ఉండే ఇతరత్ర వాతావరణం కానీ, చల్లని మంచి స్వచ్ఛమైన గాలి పీల్చడానికి మనిషి అనేవాడు పార్కుల వెంట, తర్వాత బీచ్ల వెంట ఇలాంటి స్వచ్ఛమైన గాలి కోసం పరిగెడుతూ ఉన్నాడు. మనకు అప్పుడైతే మన కాలం పూర్వకాలం అయితే ఎక్కడ చూసినా చల్లటి గాలి, స్వచ్ఛమైన గాలి, వాతావరణంలో చాలా మంచి వాతావరణం అనేది మనకు చాలా అనుకూలంగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ అనుకూల వాతావరణం పోయి ఎప్పుడు టెన్షన్స్, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కలిగినటువంటి వాతావరణం ఎక్కువగా ఉంది. దానివల్ల మనకు చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా సోకేందుకు అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులు అంటే బీపీ, షుగర్ ఎక్కువగా అయిపోతున్నాయి. అలర్జీ, ఆస్తమాలు ఇలాంటివి చాలా ఉంటున్నాయి. తర్వాత కిడ్నీలకు కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్, అంటే కిడ్నీలకు కూడా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేందుకు చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. మనం తీసుకునే ఫుడ్ కూడా ఆర్గానిక్ గా ఉండడం కొంచెం చూసుకోవడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ కిడ్నీలకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అంటే వాపులు, మన బాడీలో వాపులు అనేవి తొందరగా కనిపిస్తూ ఉంటాయి. అవి ఎలా అంటే కాళ్ళల్లో, తర్వాత చీలమ అంటే అరికాళ్ళ దగ్గర నవ్వలు, తర్వాత వాపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం ఎక్కువసేపు కూర్చున్నా, తర్వాత ఎక్కువసేపు నిలబడుకున్నా తిమ్మిర్లు అనేటివి ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ జాబ్ అంటూ పరిగెడుతున్నారు అనమాట. సాఫ్ట్వేర్ జాబ్ అంటే కూర్చొని చేసేదే కదా, తిని కూర్చోవడమే కదా అనుకుంటూ ఉంటారు. కానీ మన మెయిన్ ప్రాబ్లం అంతా తిని కూర్చోవడం దగ్గరే స్టార్ట్ అవుతుంది సార్. ఎందుకంటే తిని కూర్చోవడం వల్ల మన బాడీకి రెస్ట్ దొరుకుతుందేమో, కానీ బ్రెయిన్ కి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. తర్వాత బాడీ చురుకుదనం అనేది చాలా తగ్గిపోతుంది. ఆ చురుకుదనం తగ్గడం వల్ల మనం ఏ పని కరెక్ట్ గా ఫస్ట్ లో స్టార్టింగ్ లో మనకు ఈ బిజినెస్ మనకు సాఫ్ట్వేర్ జాబ్ చాలా మంచిది అనిపిస్తుంది. తర్వాత దాంట్లో ఎక్కువగా కాలం జర్నీ చేయడం వల్ల అప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్స్ మనకు బాడీకి తర్వాత తొందరగా తెలిసిపోతాయి అనమాట. ఎలా అంటే కూర్చొని చేయడం వల్ల మనము ఒత్తిడికి ఎక్కువగా స్ట్రెస్ కి ఫీల్ అవుతూ ఉంటాము. తర్వాత మన బాడీకి ఏ పని లేక, అంటే నడవడం కూడా చేయలేరు సార్. ఎనీ టైం కూర్చొని చేసే వర్కే కాబట్టి వాళ్ళ బాడీకి కావలసినటువంటి ఏవి దొరకవు. అలాంటప్పుడు ఎక్కువ ఇబ్బందులు పడేది సిటీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్న వాళ్ళు మాత్రమే. తర్వాత ఎక్కువగా లావ్ అవుతూ ఉంటారు. ఊబకాయం అంటారనమాట. ఊబకాయం అంటే ఎక్కువగా లావ్ అవడం వల్ల మనం ఉన్న బాడీ వెయిట్ కంటే ఎక్కువగా పెరిగినప్పుడు మనకు రక్తంలో కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా ఫంక్షన్లు చాలా డిస్టర్బెన్స్ అవుతాయి అన్నమాట. మన పనులు అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. కిడ్నీలకు ప్రాబ్లమ్స్ అంటే వాటర్ కంటెంట్ తక్కువగా తీసుకోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. వాటర్ కంటెంట్ తక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీ డీహైడ్రేషన్ కి గురవుతూ ఉంటుంది. మనం యూరిన్ వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. యూరిన్ కి కూడా సరిగ్గా వెళ్ళలేము. అలాంటప్పుడు వాటర్ సరైన కంటెంట్ తీసుకోవడం వల్ల మన మూత్రపిండాలకు సరైన వ్యాయామం దొరుకుతుంది. ఆ వ్యాయామం దొరికినప్పుడు అవి డైలీ వర్క్ లిమిటెడ్ లో చేసుకోవాలి, వాటికి తెలుస్తుంది అనమాట. వారు
అవి పని చేయడం వల్ల మన బాడీకి రక్తాన్ని కూడా సప్లై చేయడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. రక్తాన్ని క్లీన్ అంటే ఫిల్టర్ చేయలేకపోతే అవి మన బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. దానివల్ల లివర్ కూడా అటాక్ అవుతుంది, లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. లివర్ ఫంక్షన్ సరిగ్గా జరగలేదు. మనం తీసుకున్న ఫుడ్ అనేది లివర్ లో డైజెస్ట్ అవ్వడానికి చాలా కష్టపడుతుంది లివర్ కూడా. లివర్ ఫంక్షన్ అనేది చాలా డ్యామేజ్ అవడం వల్ల మనకు విటమిన్స్ అనేటివి, తర్వాత బాడీకి కావాల్సిన ఖనిజాలు ఇలాంటివి నిల్వ చేసుకోలేక వాటి కొరత ఏర్పడుతుంది. అలా కొరత ఏర్పడడం వల్ల మన బాడీలో చాలా రకాల మార్పులు వస్తాయన్నమాట. మన బాడీ డ్యామేజెస్ ఎక్కువగా అవుతుంది. తర్వాత ప్రోటీన్ ఉత్పత్తి కూడా చేసుకోలేదు లివర్ అనేది. ఆ ప్రోటీన్ ఉత్పత్తి చేసుకోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. మన లివర్ ఫంక్షన్ అనేది కొవ్వును జీర్ణం చేసుకునేకి, తర్వాత విటమిన్లను గ్రహించడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట మన లివర్ అనేది. లివర్ ఫంక్షన్ చాలా మెయిన్ ఇంపార్టెంట్. మనం ఏదైనా తిన్న తర్వాత మన లివర్ అనేది మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ ని, విటమిన్స్ ని, తర్వాత ఇలా మన బాడీకి కావాల్సిన శక్తిని అందించేందుకు లివర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత లివర్ లో రక్తాన్ని గడ్డకట్టించేటువంటి పదార్థాలు ఉన్నాయి సార్. ఆ పదార్థాలు అనేటివి మనం ఎక్కడైనా కానీ దెబ్బ తగిలినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకు రక్తం ఎక్కువగా గాయమైన చోట వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు ఆ రక్తాన్ని మన బాడీ నుంచి బయటకి ఎక్కువ మోతాదులో వెళ్తుంటది. ఆ టైంలో మన లివర్ అనేది అక్కడికి కొన్ని పార్ట్స్ రక్త పలికను పంపించి రక్తాన్ని అక్కడికి బయటకి వెళ్ళకోకుండా స్టాప్ చేయడానికి ఉపయోగపడుతుంది సార్ లివర్ అనేది. రక్తంలో బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లను తొలగించుకోవడానికి మన బాడీ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏవైనా ఉన్నప్పటికీ వాటిని ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని కూడా కలిగి ఉంటుందన్నమాట మన బాడీ. మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ పవర్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా అలర్జీలు, తర్వాత స్కిన్ డిసీజెస్ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా వాటి తొందరగా అటాక్ కాకుండా ఉంటాయి. మన ఇమ్యూనిటీ పవర్ కంట్రోల్లో ఉండాలి. తర్వాత మనకు కావాల్సినంత శక్తి కూడా అవసరం అవుతుంది. మన బాడీకి కావాల్సినటువంటి శక్తిని, తర్వాత మనం తీసుకున్న ఆహారం నుండి పోషకాహాలను జీర్ణం చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి లివర్ ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. మనము ఏదైనా చిన్న జలుబు, దగ్గు వీటికే మనము బయట వెళ్ళి షాపులలో, మెడికల్ స్టోర్లకు వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటాం అనమాట. అలా బయట టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల అందులో ఉండే కొన్ని రకాలైన మందులు ఉపయోగిస్తూ ఉంటారు. డైరెక్ట్ గా మన బాడీలోకి వెళ్ళడం వల్ల ఫస్ట్ లో తాత్కాలిక, అంటే మనకు నొప్పి తగిలినప్పుడు, తర్వాత జలుబుకు, దగ్గుకు అప్పటికి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ ని ఇస్తుంది. తర్వాత రాను కాలంకు మార్పులు రావడం వల్ల అవి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా రావడం వల్ల మన బాడీ అనేది ఇమ్యూనిటీ పవర్ ని పూర్తిగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఇక్కడ మనము ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ ప్రస్తుతానికి తగ్గిన తర్వాత మన బాడీ అనేది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ లో ఉన్నటువంటి ఇమ్యూనిటీ ఏదైనా కానీ వాటిలో ఉన్న సామర్థ్యాన్ని గ్రహించుకోవడానికి అనువైన మన బాడీని తయారు చేసుకుంటూ ఉంటుంది అది. అలా చేసుకోవడం వల్ల ఒకసారి తగ్గిపోవచ్చు, కానీ ఇంకొకసారి అదే ఇమ్యూనిటీ పవర్ ని మన బాడీని ఎక్కువగా తయారు చేసుకుంటుంది. అది ఒకసారి 2 సార్లు ప్రతిసారి కూడా అది ఇమ్యూనిటీ పవర్ ని తయారు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది అనమాట. బయట టాబ్లెట్స్ ఎక్కువగా, అంటే యాంటీబయాటిక్లు ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఆ యాంటీబయాటిక్లు వాడడం వల్ల తొందరగా రిలీఫ్ వస్తుంది సార్. ఆ రిలీఫ్ మనకు అప్పటికే బాగా తగ్గిపోయిందిలే అనిపించినప్పటికీ మళ్ళా ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి వాటి వల్ల. కళ్ళు తిరగడం, తర్వాత బాడీ డిహైడ్రేషన్ కు గురి కావడం, ఎండకు తిరిగినప్పుడు కళ్ళు తిరుగుతుంటాయి. ఎండలోకి వెళ్ళగానే కొంచెం ఎండలోకి తిరిగినప్పుడు, అలాంటప్పుడు కళ్ళు తిరగడం మెయిన్ పాయింట్ సార్. అది ఎక్కువగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి వాళ్ళకి.
ఆర్గానిక్ ఎక్కువగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనకు అపాయింట్మెంట్ తీసుకున్నాము అంటే వాళ్ళు రాసిస్తారు. చాలా రకాల టాబ్లెట్స్ రాసిస్తూ ఉంటారు. మన బాడీకి కావాల్సిన టాబ్లెట్ ఒక్కటైతే వాళ్ళకి సేల్ కావడానికి, తర్వాత వాళ్ళ మెడికల్ స్టోర్ రన్ అవ్వడానికి కూడా చాలా రకాలు రాసిస్తూ ఉంటారు. 1కి 4 రాసిస్తారు. అలా తీసుకొని వాడటం వల్ల వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి మన బాడీకి మన బాడీ తొందరగా పని చేస్తుంది. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కి ఎక్కువగా గురవుతుంది. ఇప్పుడు బీపీ, షుగర్ ఉన్న వాళ్ళైతే చాలా మంది షుగర్ కంట్రోల్ లేని వాళ్ళైతే 40% ఈ కిడ్నీ డిసీజెస్ కి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఛాన్సెస్ చాలా ఉన్నాయి సార్. 40% మంది కిడ్నీ షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. తర్వాత బీపీ కూడా అటాక్ అయి ఉంటుంది వాళ్ళకి. బీపీ ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ తో ఫైట్ చేస్తున్న వాళ్ళే సార్. మనకు మెయిన్ ఈ దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఎప్పుడు తగ్గిపోతుందో అని వాళ్ళు వేచి ఉన్నారనమాట. ఎప్పుడు తగ్గిపోతుందో, మాకు ఎప్పుడు బాగైతామో అనుకుంటూనే ఉంటారు ఎప్పుడు పాపం వాళ్ళు. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా రిస్క్లు ఉన్నాయి సార్. బీపీ ఎక్కువగా అవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు కోపం వాళ్ళకి ఎక్కువ తీవ్ర స్థాయిలకు వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత ఊపిరితిత్తులకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మన కిడ్నీలు అనేది ఫంక్షనింగ్ సరిగ్గా జరగకపోవడం వల్ల మన ఊపిరితిత్తుల్లో వాటర్ పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందంట అన్నమాట. వాటిలో ద్రవం అంటే ఆ ద్రవం పేరుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనకు దగ్గు జలుబైనప్పుడే కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం. ఈ చలికాలంలో అయితే మరి ఎక్కువగా శ్వాసకోశ ఇబ్బందులు చాలా ఉంటాయి. అలాంటప్పుడు వాటి మూత్రపిండాల డిసీజెస్ ఉన్న వాళ్ళకైతే చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. లంగ్స్ అనేటివి ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఇంకా లావుగా ఉన్న వాళ్ళకైతే చెస్ట్ పెయిన్ ఎక్కువగా అవుతుందన్నమాట. చెస్ట్ పెయిన్ తర్వాత ఊపిరి తీసుకోవడంలో కూడా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుకోవడానికి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ ఆర్గానిక్స్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవడం వల్ల. తర్వాత కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆకలి తగ్గిపోవడం, తర్వాత కడుపులో వికారంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. మనము ఫిల్టర్ చేయని రక్తం మన బాడీలో ఉన్నప్పుడు ఆ రక్తంలో వ్యర్థాలు అనేటివి పేరుకుపోతూ ఉంటాయి. ఆ వ్యర్థాల వల్ల కడుపులో వికారంగా అనిపించి వాంతులు అవుతూ ఉంటాయి. అలా వాంతులైనప్పుడు ఆకలి అనిపించదు. ఆకలి అనిపించినా కూడా ఏం తిన్నా కూడా మళ్ళీ వాంతులు అవుతూ ఉంటాయి అన్నమాట. అలా వాంతులు అవుతున్నప్పుడు ఏది అరిగించుకోలేరు. తర్వాత ఫస్ట్ లోపలికి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపరు అన్నమాట ఎవరు. అలా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల బరువు తగ్గే ఛాన్సెస్, తర్వాత బాడీకి కావాల్సిన పోషకాహారాలు అనేటివి తగ్గుతాయి. బీపీ ఉన్న వాళ్ళైతే ఎక్కువగా ఉప్పును తగ్గించుకోవాలి. బ్లడ్ ప్రెషర్ కి కారణం ఉప్పు వల్ల చాలా మందికి మనము నైస్ ఉప్పు తీసుకుంటుంటారు ఎక్కువగా. ఈ నైస్ ఉప్పు వల్ల వాటిలో అధిక సోడియం అనేది ఉంటుంది. ఈ అధిక సోడియం వల్ల మన కిడ్నీలు అనేటివి ఫిల్టర్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఉప్పు కణాలు అనేటివి చాలా రకాలుగా మన బాడీలో ఎక్కడక్కడ పార్ట్స్ ఎక్కడక్కడ నిలిచిపోయి అక్కడ మనకు చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. చర్మం పొడిబారిపోతూ ఉంటుందన్నమాట. అక్కడ మన బాడీ చర్మం అనేది అంటే డీహైడ్రేషన్ అంటే మన బాడీ ఇప్పుడు చలికాలంలో ఎక్కువగా డ్రై అయిపోతుంది అన్నమాట. ఉప్పు కణాలు ఎక్కువగా మన బాడీలో నిలిచిపోవడం వల్ల కూడా మన బాడీ స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. తర్వాత రక్తపోటు ఎక్కువగా పెరుగుతుంది. అంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది దీనివల్ల. ఈ కిడ్నీలు చాలా దెబ్బతినడానికి చాలా కారణాలు ఉన్నాయి. కిడ్నీలు దెబ్బతినడం వల్ల చేతులు, కాళ్ళు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి.
తర్వాత ఎక్కువసేపు కూర్చున్న తర్వాత ఏదన్నా సడన్ గా న్యూస్ విన్నా బాడీ అనేది జలధరింపులు వస్తూ ఉంటాయి అన్నమాట. జలధరింపులు రావడం వల్ల మన బాడీకి ఏదో అనుభూతి చెందుతూ ఉంటాం అన్నమాట. మనకి ఏమైంది, ఏమో అయ్యింది ఇప్పుడు, ఏమో అనుకుంటుంటాం. తర్వాత మన బాడీకి బద్ధకం అనేది పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత నీరసం, అలసట, శక్తి లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మనం తీసుకున్న ఫుడ్ అనేది మన బాడీకి తక్కువ శక్తిని అందించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. తర్వాత కండరాల నొప్పులు. కూర్చున్నా, లేచినా బాడీ అనేది బాడీ పెయిన్స్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట అలాంటప్పుడు. తర్వాత ఫుడ్ లో న్యూట్రిషన్స్ కూడా తక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకు బాడీకి కావలసిన శక్తి అందదన్నమాట. మనం రకరకాల బయట జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. అంటే ఎగ్ రైస్ కానీ ఇలాంటి ఫుడ్స్, తర్వాత కవర్స్ లో వచ్చే కుర్కురే ఇలాంటి ప్యాకెట్స్ వాళ్ళ తీసుకోవడం వల్ల వాటిలో జంక్ ఫుడ్ వాటికి నిల్వ ఉంచడానికి చాలా రకాల రసాయనాలను యూజ్ చేసింటారనమాట. ఆ రసాయనాలను మన బాడీలోకి వెళ్ళగానే మన లివర్ ఫస్ట్ అటాక్ అవుతుందన్నమాట. లివర్ డ్యామేజ్ అవ్వడానికి ఫస్ట్ మెయిన్ కారణం అదనమాట. మనం జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. తర్వాత తర్వాత ఈ కిడ్నీలు అనేటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత నిద్రకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చేందుకు చాలా అవకాశం ఉందన్నమాట. మనం ఎక్కువసేపు పడుకోలేము. కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎక్కువ కూర్చోలేరు, తర్వాత ఎక్కువసేపు పడుకోలేరు అనమాట. వాళ్ళకు నిద్ర రావడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. ఈ కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థాలు, తర్వాత చెడు వ్యర్థాలు అనేటివి యూరిన్ పాస్ చేయడం వల్లనే బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. మన కిడ్నీలు మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థాలను యూరిన్ ద్వారా బయటికి పంపిస్తూ ఉంటాయి అన్నమాట. యూరిన్ లో ప్రోటీన్స్ పోతూ ఉంటాయి అన్నమాట. కిడ్నీ ఎఫెక్ట్ అయ్యింది, చిన్న కారణాల వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయ్యింది అంటే మన బాడీలో యూరిన్ లో ప్రోటీన్స్ ఎక్కువగా పోతుంటాయి, ఇన్ఫెక్షన్స్ చాలా అవుతుంటాయి. అలాంటి సమయంలో యూరిన్ తయారీలో కూడా వాటికి చాలా అవరోధాలు కలగడం వల్ల యూరిన్ కూడా తయారవడం కూడా తగ్గుతుంది. యూరిన్ వెళ్ళాలి అంటే యూరిన్ వెళ్ళిన తర్వాత చిన్నగా డ్రాప్ బై డ్రాప్ కూడా పడుతుంటుంది. అలా కారణాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. యూరిన్ కూడా ఎక్కువగా తయారు కాకపోవడం వల్ల మన బాడీలో చెడు వ్యర్థాలు అనేటివి చాలా ఉంటాయి అన్నమాట. చాలా పేరుకుపోతూ ఉంటాయి. అలా పేరుకుపోయినప్పుడు మన బాడీ చాలా క్రిటికల్ స్టేజ్ కు వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని కిడ్నీలో స్టోన్స్ కూడా ఏర్పడుతుంటాయి అన్నమాట. కిడ్నీలో స్టోన్స్ వల్ల మన బాడీ అనేది చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ ఎలా ఏర్పడతాయంటే మనం తీసుకునే ఉప్పు కంటెంట్ అంటే సోడియం ఉప్పులో సోడియం అనేది ఉంటుందన్నమాట. ఈ సోడియం ఎక్కువ తీసుకోవడం వల్ల మన కిడ్నీలో సోడియం కణాలు అనేటివి పేరుకుపోయి చిన్న రాళ్ళుగా తయారవుతాయి అక్కడ. ఆ రాళ్ళు కిడ్నీలో తయారైన తర్వాత అవి పాస్ అవుతూ ఉంటాయి, ముందుకు వెనక్కి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా మనము ఫిల్టర్ చేసిన వాటర్ అనేటివి యూరిన్ ద్వారా పంపించేయడం వల్ల అవి ముందుకు వెనక్కి కదులుతూ ఉంటాయి. అలా కదిలినప్పుడు అక్కడ రాళ్ళు యూరిన్ మూత్ర నాళానికి అడ్డుపడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలా అడ్డుపడినప్పుడు యూరిన్ ముందుకు వెళ్ళడానికి ఆ రాళ్ళు అనేటివి కష్టమవుతాయి. అలా వెళ్ళడానికి కష్టమైనప్పుడు యూరిన్ పాస్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. కిడ్నీలో రాళ్ళు చాలా ఏర్పడుతూ ఉంటాయి. అవి చిన్నగా ఏర్పడినప్పుడు యూరిన్ ద్వారా బయటకు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా అవి పాస్ అవ్వకోకుండా కొన్ని స్టేబుల్ గా అలాగే ఉండిపోతూ ఉంటాయి బాడీలో. వాటివి సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. వాటి సైజు
అలా ఇంక్రీజ్ అవడం వల్ల అవి తీవ్ర నొప్పిని మనకు యూరిన్ వెళ్ళినప్పుడు కానీ, తర్వాత లేచినప్పుడు కానీ, కూర్చున్నప్పుడు ఎక్కువగా బ్యాక్ పెయిన్ రావడం వల్ల అవి మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. అలా లేవడానికి కూర్చోవడంలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం మూత్రపిండాలకి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కాసేపు పడుకుంటాం. అలా చేయడం వల్ల కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఆ సమయంలో. ఆ చిన్న చిన్న రాళ్ళు అనేటివి యూరిన్ పాస్ చేయడం వల్ల కూడా, ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల ఈ వాటర్ లో వెళ్ళిపోతూ ఉంటాయి చిన్న చిన్న రాళ్ళు అయితే మాత్రం. ఆ రాళ్ళు కొన్ని స్టేబుల్ గా ఉన్నటువంటి రాళ్ళు అయితే మాత్రం వాటికి శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన అవసరం వస్తుందన్నమాట. అంటే కిడ్నీలో రాళ్ళను తొలగించుకోవడానికి కొన్ని రకాల ఆపరేషన్స్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. తర్వాత చిన్న చిన్న అంటే మనకు చిన్న స్టేజ్ లో ఉన్నాయనుకో రాళ్ళు, వాటిని క్రాష్ అంటే విచ్ఛిన్నం చేసి ఆ రాళ్ళని యూరిన్ ద్వారా బయటకు వచ్చేందుకు టాబ్లెట్స్, తర్వాత టానిక్స్ ఉన్నాయన్నమాట. అదే పెద్దగా ఉంటే మాత్రం వాటిని ఆపరేషన్స్ చేసి తీసేయాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. అలా కాకుండా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు కూడా ఉన్నాయన్నమాట. మనం ఈ స్టేజ్ నుంచి తర్వాత స్టేజ్ అంటే మూత్రపిండాలను చాలా రిస్క్ కూడినటువంటి డయాలసిస్ అంటే మన రక్తంలో వ్యర్థాలను తొలగించుకోవడానికి కిడ్నీలు పూర్తిగా 80% డ్యామేజ్ అయితే మాత్రమే మనకు డయాలసిస్ చేస్తారనమాట, ఏ హాస్పిటల్లో అయినా కానీ. అంటే డయాలసిస్ అంటే యంత్రాలతో, మన బాడీలోకి యంత్రాలతో సహాయంతో మన రక్తాన్ని అనేది ఫిల్టర్ చేస్తారనమాట. మన బాడీలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి వ్యర్థాలను యంత్రాల ద్వారా తీసేస్తారనమాట. అంటే ఇది మన బాడీకి ఇది మన బాడీ చేసినట్లు ఫిల్టర్ చేయవన్నమాట ఈ యంత్రాలు అనేవి. ఇది లైఫ్ టైం అనేది డిసీజెస్ అన్నమాట. ఇలా డయాలసిస్ చేయించుకున్న ప్రతి ఒక్కరూ ప్రతిసారి చేయించుకోవడానికి వెళ్ళాలి కంపల్సరీ హాస్పిటల్కి అయితే మాత్రం. ఇలా డయాలసిస్ కి చాలా మంది గురవుతూ ఉంటారు. మన కంపెనీలో ఉన్నటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. మన కంపెనీలో ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ గురించి మనము ఇప్పుడు మన కిడ్నీ లైఫ్ టైం పెంచుకోవడానికి కొన్ని ప్రొడక్ట్స్ ని, వాటి గురించి వివరాలని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకు కోఎంజైమ్ Q10 డ్రాప్స్ అనేది ఉందన్నమాట. ఈ డ్రాప్స్ అనేటివి 949 రూపీస్ అనమాట దీని ఎంఆర్పి రేటు. ఈ డ్రాప్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ ని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో మన బాడీకి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది ఈ డ్రాప్స్ అనేది. ఈ డ్రాప్స్ అనేది మన కిడ్నీలకు, తర్వాత మన బాడీలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ అని, మనము యాంటీ ఆక్సిడెంట్లుగా మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఆ ఫ్రీ రాడికల్స్ అనేటివి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ లాగా ఉంటాయి. అవి స్టేబుల్ గా ఉండాలి. ఆ స్టేబుల్ గా లేకపోతే మన న్యూట్రాన్స్ అనేటివి ఒక కణం నుంచి ఇంకొక కణంలోకి జంప్ అవుతూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు కణాలు అనేటివి మరణిస్తూ ఉంటాయి. వాటి లైఫ్ టైం తగ్గిపోతూ ఉంటుంది. అలా లైఫ్ టైం తగ్గిపోయినప్పుడు మన డిఎన్ఏను కూడా దెబ్బతీసే అవకాశాలు చాలా ఉంటాయి ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల. అవి స్టేబుల్ గా ఉండడానికి ఈ డ్రాప్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. తర్వాత మన బాడీలో ఉన్న కణాలను, చనిపోయినటువంటి కణాలను పూర్తిగా మన బాడీలో నుంచి బయటకు తీసేయడానికి చాలా ఉపయోగపడతాయి. తర్వాత కణాల యొక్క పునరుత్పత్తి అంటే చనిపోయిన కణాల ప్లేస్ లో కొత్త కణాలను ఉత్పత్తి కావడానికి ఈ డ్రాప్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత మన ప్రస్తుత కాలంలో ఎక్కువగా వృద్ధులకు ఎక్కువగా ఇలాంటి కిడ్నీ డిసీజెస్ వచ్చే అవకాశం చాలా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు మన బాడీకి కావాల్సిన ఎనర్జీ ఉన్నా కూడా వాళ్ళు శక్తి తక్కువగా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలకి, అప్పుడప్పుడు పుట్టిన పిల్లల నుంచి వాళ్ళకైతే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. ఇప్పుడు వృద్ధులకైతే, ముసలి వాళ్ళకైతే
ఎండింగ్ స్టేజ్ అన్నమాట. ఇమ్యూనిటీ పవర్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి కిడ్నీ డిసీజెస్ వచ్చే అవకాశం చాలా ఉందన్నమాట. మన బాడీలో రక్తం గడ్డ కట్టడానికి, తర్వాత ఏదైనా దెబ్బ తగిలినా రక్తం గడ్డ కట్టి అక్కడ రక్తం నిలిచిపోవడం వల్ల మన బ్లడ్ సప్లై అనేది వాటికి అవరోధం, బ్లడ్ పాస్ అవడానికి అక్కడ అవరోధం కలిగి ఉంటుంది అనమాట. అలాంటి వాటిని క్లియర్ చేసుకుంటూ బాడీకి బ్లడ్ సప్లై చేయడానికి ఈ డ్రాప్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. తర్వాత బాడీ రక్త ప్రసరణ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా బ్లడ్ ని పాస్ చేసేందుకు మన గుండె నుంచి బ్రెయిన్ కి, బ్రెయిన్ నుంచి తర్వాత కిడ్నీకి వాటికి కంట్రోల్ చేసేటువంటి నాళాలు అనేటివి బాగా పనిచేయడానికి ఈ డ్రాప్స్ అనేటివి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత రక్తంలో కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ డ్రాప్స్ చాలా ఉపయోగపడతాయి. తర్వాత మైగ్రేన్ తలనొప్పి, మామూలుగా తలనొప్పి వస్తుంది, తర్వాత మైగ్రేన్ తలనొప్పి అనేది వస్తుంటుంది. మైగ్రేన్ తలనొప్పి అంటే వన్ సైడ్ తలనొప్పి, ఒక సైడ్ మాత్రమే, మొత్తం మైండ్ సగం పార్ట్ బాడీని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తే వన్ పార్ట్ మొత్తం మన తలలో వన్ సైడ్ పార్ట్ మొత్తం తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకొక సైడ్ ఉండదు అలా నొప్పి ఉన్న వాళ్ళకు కూడా ఈ డ్రాప్స్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకు బాడీలోకి డ్రాప్స్ తీసుకోవడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇవి ఓన్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్, అంటే మూలికలతోనూ తర్వాత ఔషధాలతో తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ కాబట్టి మన బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అనమాట. తర్వాత డిటాక్సి ప్లస్ అనే టాబ్లెట్ తీసుకున్నాం. తర్వాత దీని ఎంఆర్పి రేట్ వచ్చేసి 1199 రూపాయలు మాత్రమే. దీంట్లో 18 టాబ్లెట్స్ ఉంటాయి, 60 టాబ్లెట్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ కూడా షుగర్ తర్వాత బీపీ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి సార్ తీసుకోవడం వల్ల. వీటిని మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఏదైనా సరే 6 మంత్స్ వాడడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే కనిపిస్తాయి. మనం ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఒకే రకంగా కూడా ఇవ్వము. మార్చి ఒక నెల ఈ రకాలు ఇస్తే ఇంకొక నెల మరికొన్ని రకాలు, చాలా రకాలు ఉన్నాయి కదా మన కంపెనీలో ప్రోడక్ట్స్, వాటిని మార్చి ఇస్తూ ఉంటాం అనమాట. అలా ఇవ్వడం వల్ల ఒకసారి ఉన్నటువంటి వ్యాధులు, రోగాలు అనేటివి తగ్గిపోతాయి. తర్వాత మళ్ళీ మనకు చాలా రకాలు వస్తూ ఉన్నాయి కదా, అలాంటివి రాకుండా ఉండేందుకు కూడా మన ప్రోడక్ట్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. కేవా డీటాక్సి ప్లస్ కాలేయ వ్యాధుల గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఈ డిటాక్సి ప్లస్ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్లు అనేటివి జరగవు. లివర్ ఫంక్షనింగ్ కి ఎలాంటి అవరోధాలు కలిగించకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లివర్ జాగ్రత్తల కోసం మనం ఈ టాబ్లెట్ తీసుకుంటాం అనమాట. మనకు ఏదైనా తీసుకున్న ఆహార పదార్థాలు ఏవైనా సరే మన కాలేయంతోనే ఎక్కువగా పని ఉంటుంది అనమాట. మన బాడీలో తీసుకున్న ఆహార పదార్థాలలో టాక్సిన్స్ కూడా తీసుకుంటూ ఉంటాం అనమాట. ఆ టాక్సిన్స్ వల్ల మన బాడీకి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. టాక్సిన్స్ ఎక్కువగా పేరుకుపోవడం వల్ల బాడీలో బోధకాలు అనేటివి ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. బోధకాలు అంటే దోమలు కుట్టినప్పుడు మన బాడీలోకి ఇంజెక్ట్ అయ్యేటువంటి చిన్న పురుగుల వల్ల మన బాడీకి బోధకాలు అనేటివి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వాటి నుంచి కూడా మన బాడీ జాగ్రత్తలు తీసుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ టాబ్లెట్. మన లివర్ ఫంక్షనింగ్ చాలా బాగుంటే మాత్రం ఏవి అవసరం ఉండదు అనమాట. అలా కాకుండా ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ లోనే చాలా రసాయనిక మందులు వాటి ఉండటం వల్ల మన బాడీ అనేది ఎక్కువగా ఇబ్బందులకు గురవుతుంది అనమాట. మన బాడీలో టాక్సిన్స్ ను తొలగించేందుకు ఈ టాబ్లెట్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. తర్వాత మన లివర్ కణాలను రక్షించడానికి చాలా ఉపయోగపడుతుంది. మన లివర్ కణాలు తగ్గిపోవడం వల్ల కూడా మనకు కిడ్నీ డిసీజెస్ వచ్చే అవకాశం చాలా ఉందన్నమాట. లివర్ కేర్ టాబ్లెట్ కూడా ఇస్తాం అనమాట. మనము కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళకి లివర్ కేర్ ఎందుకు ఇస్తాము అంటే కిడ్నీలకి ఎఫెక్ట్ కావడానికి మెయిన్ కారణం అనేది లివర్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట.
లివర్ కోసం లివర్ కేర్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మనకు కిడ్నీ డిసీజెస్ ని తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఈ లివర్ కేర్ అనేది రక్తాన్ని గడ్డకట్టడాన్ని నియంత్రిస్తుంది అన్నమాట. తర్వాత రోగ నిరోధక కారకాలు ఏవైనా ఉన్నా కూడా వాటిని రక్త ప్రవాహం నుంచి మన బాడీలో బ్యాక్టీరియాలను తొలగించేందుకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత చర్మము, తర్వాత కళ్ళ కింద చిన్న చిన్న అంటే డ్రై అయిపోతూ ఉంటుంది చర్మము. అలా కాకుండా ఉండేందుకు ఈ లివర్ కేర్ టాబ్లెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మన లివర్ ఎక్కువగా డ్రింక్ అంటే మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళకైతే లివర్ డ్యామేజ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మనము ఈ టాబ్లెట్ ఇవ్వడం వల్ల వాళ్ళ లివర్ ని కాపాడిన వాళ్ళం అవుతూ ఉంటాము. తర్వాత మనము పూర్వకాలంలో అయితే మన పెద్దలు వెండి కంచాల్లో అన్నం తినిపించేవాళ్ళు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వెండి కంచంలోనే అన్నం తినిపించేవాళ్ళు. ఎందుకంటే సిల్వర్ అనేది మన బాడీలో ప్రతి పార్ట్ ని ఎక్కువగా మన బాడీలో ఏదైనా డ్యామేజ్ జరగకుండా ఉండేందుకు సిల్వర్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ సిల్వర్ ప్లేట్ లో తినడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఏదైనా కానీ జ్వరం ఇలాంటివి వచ్చిన వాటిని మన బాడీలోకి ఎఫెక్ట్ కాకుండా ఉండేందుకు సిల్వర్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. తర్వాత వైరస్లను ఇలాంటి వాటిని చంపడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. వివిధ రకాల హార్మోన్స్, తర్వాత మన బాడీలో హార్మోన్స్ అనేటివి ఎక్కువ తక్కువ అవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల కూడా థైరాయిడ్ అనేది ఎఫెక్ట్ అయ్యేందుకు చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. హార్మోన్స్ చాలా ఇంబ్యాలెన్సింగ్ గా ఉంటాయి. అలాంటి వాళ్లకు బ్యాలెన్స్ చేయడానికి హార్మోన్ల సమతుల్యతను ప్రేరేపించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. మనం యాంటీబయాటిక్లు వాడుతుండడం వల్ల వాటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ను కూడా తగ్గించేందుకు చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఈ సిల్వర్ ప్లస్ తీసుకోవడం వల్ల. దీర్ఘకాలిక అంటే ఎనీ టైం ఎక్కువగా అలసటకు గురయ్యే వాళ్ళు, పని చేసే వాళ్ళకి, ఎక్కువగా నీరసం అనిపించే వాళ్ళకి కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ని పెంచి వాళ్ళ రోగ నిరోధక వ్యవస్థకు ఉపయోగపడేందుకు చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇలా మనము కిడ్నీలకు, తర్వాత లివర్ కు ఇలాంటి సంబంధించినటువంటి వ్యాధులను కొంచెం జాగ్రత్తగా మనం గమనించుకుంటూ ఉంటే చాలు. మనము మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ www.kevaind.org.